ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో బీఫ్ ఫెస్టివల్ పేరుతో గోమాంసాన్ని తినడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ ఎత్తుగడల కారణంగా గోసంతతి అంతరించిపోతుంది. ఇవాళ ప్రపంచం మొత్తం గో ఆధారితమైనటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీటిని ఉపయోగించండి అంటూ ప్రచారం జరుగుతుంటే గోవును, గోసంతతిని చంపి తినండి అంటూ బీఫ్ ఫెస్టివల్ అంటూ తప్పుడు పద్ధతుల్లో సమాజానికి సంకేతాలు ఇస్తున్నారు. కొంతమంది కావాలనుకొని చేస్తున్నటువంటి ఒక కుట్రల కారణంగా ఇవాళ గోసంతతి అంతరించిపోతున్నది. దానికి కొంతమంది మద్దతును కూడా కట్టుకుంటున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. బక్రీద్ పేరుతో ఆవులను చంపుతున్నారు. వీధుల్లో రక్తం ప్రవహిస్తున్నది. ఎక్కడ పడితే ఎక్కడ రైల్వే స్టేషన్లలో కూడా మాంసాన్ని ఎండబెడుతున్నారు. అప్పుడు ఈ నగరంలో ఉంటున్నటువంటి యొక్క కాలుష్యము అని నెత్తినోరు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ దృశ్యాలు కనబడటం లేదా? పాపము, హిందువులు నీళ్లతో హోలీ జరుపుకుంటే మీకు చాలా కోపం వస్తున్నది, నీళ్లు తగ్గిపోతాయని. గణపతిని పూజ చేస్తే గణపతి రంగులు కలుషితమవుతాయి అని చెప్పి మాట్లాడతారు. నగరం మొత్తం కూడా బీభత్సం సృష్టించినట్టుగా రక్త ప్రవాహాలు ప్రవహిస్తుంటే గోవులను చంపి అప్పుడు ఏ కారుణ్య సంస్థలో గుర్తు రావట్లేదే? మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ హెచ్చరిస్తున్నది. భాగ్యనగరంలో ఇటువంటి గోహత్యలు జరగడానికి వీల్లేదు. గోహంతకులు ఎన్నటికైనా దాని యొక్క పరిణామము సంభవించి పాపము యొక్క కృత్యాన్ని చేసినందుకు తగిన పరిణామం అనుభవిస్తారు. మీరు బీఫ్ ఫెస్టివల్ అంటే ఇక్కడ గో మిల్క్ ఫెస్టివల్ అనేటువంటి ప్రోగ్రాం ఉంటుంది. ఇది ఖచ్చితంగా రేపు నగరంలో ఈ కార్యక్రమం తీసుకొని బజరంగ దళ కార్యకర్తలు ముందుకెళ్తారు. మీరు నిర్మూలనవాదాన్ని నమ్మారు, మేము నిర్మాణాన్ని నమ్మాం. మీది హింసాత్మకమైన వైఖరి, మాది అహింసాత్మకమైన వైఖరి. దీని మధ్యన ఇవాళ పోరు. ఎప్పుడైనా ధర్మం మేము, అధర్మం మీరు, దైవత్వం మా వైపు, రాక్షసత్వం మీ వైపు. దైవం ఎప్పుడైనా, దైవత్వము, దైవిక గుణాలు ఎప్పుడు కూడా నిలబడతాయి. గెలుపు ఎప్పుడు కూడా వారిదే. అమాయకులైనటువంటి సామాన్య పేద హిందువులని మభ్యపెట్టి మైమరిపించి వాళ్ళని బీఫ్ ఫెస్టివల్ చేసుకున్నట్టు ఎగదోస్తున్నారు. అమాయకులైన విద్యార్థులను విషబీజాలు ఆడుతున్నారు. మానుకోండి. యూనివర్సిటీల్లో బీఫ్ ఫెస్టివల్ జరగడానికి వీల్లేదు. సరస్వతి నిలయాలు యూనివర్సిటీలు అంటే సరస్వతి నిలయాల్లో ఇటువంటి బీఫ్ ఫెస్టివల్ జరగడానికి వీల్లేదు. రిజిస్ట్రార్ గారు, వైస్ ఛాన్సలర్ ఇప్పుడు లేడు, మిగతా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్స్, ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకోవాలి. జరిగేటువంటి దుర్మార్గాన్ని అరికట్టాలని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తున్నది.